హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి 12వ పిఆర్సీ మరియు ఐఆర్ విడుదల గురించిన తాజా సమాచారం తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా విషయానికి వచ్చినట్టు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ని అలాగే 12వ పిఆర్సీని ప్రకటించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారనమాట. ఏ కార్యాలయంలో కూడా పాత రికార్డులకు భద్రత అయితే లేదు ప్రస్తుతానికి. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో దోషులు ఎవరో ఇంకా మనకైతే తెలియలేదు. ఈ ఘటనతో ఉద్యోగులు అందరూ భయపడుతున్నారు. ఎవరి మీదకి ఏమొస్తుందో అనేది ఏ క్షణమైనా ఏం జరగచ్చో తెలియక. సో మాపై తప్పుడు అభిప్రాయానికి అయితే రావద్దు సార్. మేము సిఐడి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సిఐడి విచారణ జరుగుతుందో అది పూర్తి అయిన తర్వాత ఒక నిర్ణయానికి వద్దామని విజయవాడలో మీడియా సందర్భంగా అయితే ఆయన బొప్పరాజు వెంకటేశ్వరు తెలియజేయడం జరిగింది. సో దీంతో పాటుగా మధ్యంతర భృతి మీరు ఇస్తామన్న మధ్యంతర భృతిని త్వరితగతిన చెల్లించారంటే ఉద్యోగ పెన్షనర్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. సో ఇప్పటికే వారు చాలా నష్టపోయి ఉన్నారు. 11వ పిఆర్సీలో తీవ్రమైన నష్టంతో అయితే ఉన్నారు. సో ఈ నష్టాన్ని 12వ పిఆర్సీ అన్న వస్తే ఏదో కొద్దిగా ఊరట కలిగించినట్ల ఉంటుందని చెప్పేసి భావిస్తున్నానని చెప్పేసి కోరడం జరిగిందండి.